నెక్స్ట్ వచ్చేసరికి మీ ఫీల్ ఎలాగుందండి చూడగానే ఒక అవుట్లుక్? కంప్లీట్ టెంపుల్ ఫీల్ అయితే ఉందండి, ఒక డివోషనల్ ఫీల్ అయితే కలిగింది. కాబట్టి యాక్చువల్గా మొత్తం మందిరం అండి. ఇదంతా ఏం చేస్తామంటే ఫస్ట్ ఇదంతా వెన్నీర్ ఫినిష్ అండి. ఇది డోర్స్ ఇవన్నీ ఇది బైఫోల్డ్ డోర్స్ అనమాట. ఇవి ఇది కంప్లీట్ గా బ్రాస్ లాగా బ్రాస్ అండి. ఇదంతా ఇది ఆర్టిస్టిక్ బ్రాండ్ అండి. ఇది చెన్నై నుంచి మొత్తం మనం కస్టమైజేషన్ మనకు ఈ డిజైన్ పెడితే వాళ్ళే కంపెనీ వాళ్ళు మొత్తం డిజైన్ చేసి పంపారు. కంప్లీట్ బ్రాస్ తో తయారు చేయించారు. ప్యూర్ బ్రాస్ అండి. మీరు ఇక్కడ ఈ ఎలిమెంట్ చూసుకుని ఫస్ట్ చూసి ఏమన్నా థర్మల్ షీట్స్ లేదు. జనరల్ గా అంటే లోకల్ ఏం చేస్తున్నారంటే సిఎన్సి కట్ చేసి దాని మీద గోల్డ్ పెయింట్ చేస్తున్నారు బడ్జెట్ వైజ్ అని. కొంచెం ఇది ఏం చేసామంటే మనకి ట్రెడిషనల్ వైజ్ అంటే మనకి ఇక్కడ మనకి పూజలు ఎప్పుడు వచ్చేసరికి ప్లాస్టిక్ ఎలిమెంట్ అంతా లేకుండా ఇక్కడ కూడా ఏం చేసామంటే మొత్తం బ్రాస్ మొత్తం మనం వెన్నీర్ కాన్సెప్ట్ అంటే టేక్ కాన్సెప్ట్ లో వెళ్ళామంట మొత్తం అంతా. శంకు చక్రాల నామాలు ఇవి వచ్చేసరికి మనకి స్వస్తిక్ ఓంకారం పూర్ణ కుంభం అవన్నీ. అండ్ ఇంకొకటి ఏంటంటే మాక్సిమం పూజా మందిర్స్ అన్ని హైట్ చాలా తక్కువలో ఉంటాయి. బట్ ఇది చూస్తే నాకు తెలిసి ఆల్మోస్ట్ డివోషనల్ ఫీలింగ్ టైప్ అలా చేసాం. ఫుల్ 8 feet 9 feet వస్తుంది. 9 feet అండి. ఇది వచ్చేసరికి ఇక్కడికి 6.5 feet అండి. మీకు 7 feet ఇది మొత్తం 9 feet అండి. వెరీ నైస్. అంటే ఇంత లాంగ్. ఇది కూడా డోర్స్ కూడా మనకి ఫుల్ బైఫోల్డ్ అయిపోతాయి అన్నమాట మొత్తం. అంటే డోర్ కంప్లీట్ లోపల అంటే ఎవరైనా మనకు ఒక 4-5 అయినా పూజ చేసుకుంటే కనుక మొత్తం ఇందులో వర్క్ చేసేసుకోవచ్చు. ఓకే, ఫోల్డబుల్ అండి కంప్లీట్ గా. ఓకే, ఇలాగ వచ్చేస్తుంది అన్నమాట. అది కూడా అలాగే వెళ్ళిపోద్దండి. మనం ఎవరైనా ఎక్కడైనా వ్రతాలు లాంటివి చేసుకున్నా కానీ 100% ఫుల్ ప్లేస్ కూడా మనకి కంజెస్టెడ్గా ఉండదు అనమాట. మార్బుల్ థీమ్తో అంత ఎక్కువ వెళ్ళండి, హడావిడి ఎక్కువ చేయలేదు. ఇదంతా మార్బుల్ క్వాడ్జ్కి వెళ్ళామండి. బ్యాక్ సైడ్ అంతా క్వాడ్జ్, తర్వాత ఎకర్లిక్ కాన్సెప్ట్ అంతా వెళ్ళామన్నమాట. అదే కనబడుతుందా రోజ్, అదే అండి గోల్డ్ ఫినిషింగ్ అన్నది చాలా బాగా ఎలివేట్ చేస్తున్నారు. లైట్స్ కూడా చెప్పాను కదా మేడం, మనం ఎక్కువ క్లమ్జీకి వెళ్ళకుండా ప్లెజెంట్ లైటింగ్ కూడా పాయింట్ టు పిన్ కేర్ తీసుకుని వెళ్ళాం అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇదంతా మోడ్యులర్ కిచెన్ అండి. ఇది ఓకే, మెయిన్ గా ఇప్పుడు అందరూ మోడ్యులర్ కిచెన్ లేకపోతే ఇబ్బందిగానే ఉంటుంది. ఇందులో మా స్పెషలైజేషన్ ఏంటంటే ఇదంతా మా ఓన్ ఇండస్ట్రీ అండి. ఇది ఓకే, మేకింగ్ యూనిట్ కూడా మా ఓన్ అనమాట. అంటే మోడ్యులర్ అంతా. ఇప్పుడు మీకు ఎక్కడైతే మనం ఇవన్నీ చూస్తున్నామో ఈ ఫ్లాంక్స్ కానీ ఎవ్రీథింగ్ అంతా, ఈ డోర్స్ కానీ ఇవన్నీ మొత్తం మా దాంట్లోనే కస్టమైజేషన్ తీసుకొచ్చి జస్ట్ ఇక్కడ ఫిట్టింగ్ పర్పస్ అండి. ఎవ్రీథింగ్ అంతా ఇక్కడ మీకు ఇవన్నీ వచ్చేసరికి ఇదంతా ఎక్కువ బ్రాండ్ అండి. ఇది మనకి యాక్సరీస్ ఇవన్నీ తీసుకెళ్ళాం. మనం ఏమైనా వాష్ చేసుకోవాలి. వంటగదిలో స్టూల్ తీసేయచ్చు. అవునండి, నిజంగా. ఎందుకంటే చాలా యూజర్ ఫ్రెండ్లీ అండి. మీరు అక్కడ వాష్ చేసుకుని ప్లేట్స్ ఇక్కడ పెట్టుకున్నా వెరీ నైస్. అంటే హైడ్రాలిక్ సిస్టమ్, జస్ట్ చాలా ఫ్రీగా వెళ్ళిపోతుంది అన్నమాట మొత్తం. స్టూల్ తీసేయచ్చు వంటగదిలో. వెరీ నైస్ అండి. వెరీ నైస్. డ్రాయర్స్ కూడా టాండమ్ బాస్కెట్స్ అండి. ఇందులోనే ఎప్పుకోలోనే ప్రీమియం సిరీస్ అనమాట. జస్ట్ మీకు బయట బాస్కెట్ టాండమ్స్ ఇవన్నీ చూస్తే కనుక కొంచెం రఫ్గా మనం హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. జస్ట్ మీరు జస్ట్ పుష్ చేయండి సరిపోతుంది. దానికి చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది. చాలా స్మూత్. ఈవెన్ ఇవన్నీ నార్మల్ డోర్స్ అండి అన్నమాట. ఓకే, ఇలా నార్మల్ డోర్స్ ఇవి. ఈ టాండమ్స్ అంటే ఇవన్నీ మొత్తం. ఇక్కడ కూడా వచ్చేసరికి ఏంటంటే జనరల్గా హౌస్ హోల్డ్ లేడీస్కి ఇబ్బంది అయ్యేది ఏంటంటే ప్రతి రెగ్యులర్ ఐటెం లైక్ షుగర్ కానీ ఇవన్నీ ప్రతిసారి తీయాలంటే ఇబ్బంది అని జస్ట్ ఇవన్నీ కూడా కేర్ తీసుకొని ఇవన్నీ ఎలిమెంట్స్ అన్ని ఇక్కడ పక్కకు వచ్చేటట్టు ప్లాన్ చేసుకున్నాం అనమాట మొత్తం. చాలా కంఫర్ట్ జస్ట్ లేడీస్ అన్ని దగ్గరుండి అన్ని చూసుకోవడం ఇదంతా క్లమ్జీనెస్ లేకుండా నీట్గా. ఈ స్టవ్ వచ్చేసరికి వరకు లేటెస్ట్ ఇదంతా. ఇది కూడా మనకి ఇన్బుల్డ్ మనకి ఏంటంటే డైరెక్ట్ ఆటోమేటిక్లోనే మనకి ఇదంతా రావడం ఇదంతా జరుగుద్ది అనమాట. ఇంకా ఈవెన్ ఎంత హైట్ లో ఉన్న వాళ్ళు కూడా ఈజీగా కుక్ చేసుకుని విజిబిలిటీ అన్నది చాలా బాగుందండి. అందుకని మనకి ప్లేస్ తగ్గించినా కానీ ఎక్కడ ప్లేస్ కూడా మిస్ అవ్వకుండా మొత్తం ఎగ్జాక్ట్లీ చాలా పర్ఫెక్ట్. అండ్ ఇదంతా క్వాడ్జ్ యూస్ చేసామండి. గ్రెనైట్ కాదండి, క్వాడ్జ్ అండి. ప్రీమియమే. బ్యాక్ సైడ్ కూడా ఇది కూడా క్వాడ్జ్ వస్తుంది అండి మొత్తం అంతా. ఇది కూడా క్వాడ్జ్ మెటీరియల్ అంటే స్టెయిన్ రిమూవబుల్ ఉంటుంది. స్టెయిన్ రిమూవల్ అండి మొత్తం. ఎందుకంటే ఎస్పెషల్లీ మాకు మెయిన్ కన్సర్న్ వచ్చేది స్టెయిన్స్ అండి. మీకు స్మూత్నెస్ తెలిసిపోతుంది. చూడడానికి మీకు రఫ్ ఫినిషింగ్ ఉంటుంది, కాదు మొత్తం అంతా స్మూత్గా కనబడుతుంది అన్నమాట మొత్తం అంతా.
ఈవెన్ కిచెన్ లోనే వాష్ బేసిన్ అన్నది మీరు ఇంక్లూడ్ చేసేసారు. అవునండి. ఓకే. మెయిన్ ఏంటంటే నైట్ టైం ఎప్పుడైనా మనకి లైట్స్ వేసుకునే పాసిబిలిటీ లేకపోయినా వచ్చి టచ్ చేసుకుంటే జస్ట్ మనకి మీకు ఆ లైట్స్ ఆపేస్తే కానీ దీని ఫీల్ కూడా మనకు తెలుస్తుంది. ఓకే, అది లైట్స్ కూడా ఉన్నాయి మొత్తం. వెరీ నైస్ కాన్సెప్ట్ అంటే చాలా ప్రీమియం గా కనపడుతుందండి. ఎవ్రీథింగ్ ఈవెన్ హ్యాండిల్స్ ప్రతిదీ కూడా పిన్ టు పిన్ మేము ప్రతిదీ కూడా కేర్ తీసుకొని చూసుకున్నదండి మొత్తం అంతా, ఎవ్రీథింగ్ అంతా. నెక్స్ట్ ఈ విక్కర్ బాస్కెట్స్ అండి, ఇవన్నీ రెగ్యులర్ ఇవి. నెక్స్ట్ ఇవి వచ్చేసరికి మనకి చాలా మంది ఇళ్ళల్లో ఏంటంటే ప్లేస్ కిల్ అయిపోతుందండి, షెల్ఫ్లు ఎక్కువ కావాలి. ఆ పర్పస్లో ఏంటంటే మొత్తం మనకి ఇది వచ్చేసరికి టాలర్ యూనిట్ అండి ఇదంతా. మొత్తం ఇవన్నీ పెట్టుకోవచ్చు అండి ఇదంతా. ఎంత ఎక్విప్మెంట్, ఎంత ప్యాంట్రీ అయినా పడుతుంది, ఎంతైనా పెట్టేస్తుంది అండి. ఓకే, వెరీ నైస్ అండి. ఈ తక్కువ ప్లేస్లో మనం ఇంకా ఎక్కువ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ ఫినిషింగ్ అంతా మన ఫ్యాక్టరీలో అయ్యి వచ్చిందేనండి. ఇదంతా పీవీసీ ఎడ్జ్ బైండ్ వస్తుంది. మీకు ఎక్కడ కూడా మనకి చెద అనేది ప్రాబ్లం ఉంటుందండి బయట ఎక్కడైనా. మనకి లోపలికి ఎక్కడైనా చెమ్మాయింపు కానీ వాటర్ వెళ్ళడానికి పాసిబిలిటీ లేదనమాట. సో దానివల్ల ఏంటంటే మనకి చెదది పడడానికి, పెస్ట్ పడడానికి మనకి 99% పాసిబిలిటీ ఉండదు అన్నమాట. నేను కొంచెం ఆ టైప్లో కూడా మనం ప్రికాషన్స్ అయితే తీసుకున్నాం. అంటే కబోర్డ్స్ వచ్చి వుడ్డే వస్తాయా? మొత్తం వుడ్డే అండి. ఇది వచ్చేసరికి పైన ఇది ఎక్రిలిక్ ఫినిష్ అండి ఇదంతా. లోపల వచ్చేసరికి ప్రీమియం ప్లేవుడ్కి వెళ్ళాము. ఈ లోపల వచ్చేసరికి నార్మల్ లామినేట్ అన్నమాట. అందుకని మీరు ఆ పెస్ట్ కంట్రోల్ అంటే పెస్ట్ కంట్రోల్ మన ఆటోమేటిక్గా మనం ఎప్పుడైతే మా మోడల్ వర్క్ చేసుకున్నాం మీకు ఆటోమేటిక్గా బెనిఫిట్స్ వచ్చేస్తాయండి ఆటోమేటిక్గా. ఇది వచ్చేసరికి మనకి మొబైల్ టాల్ యూనిట్ వస్తుందండి. ఓకే, మనకి ఏమైనా ఆర్టికల్స్ అవి పెట్టుకున్నా కానీ మనకి క్రాకరీ టైప్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. డస్ట్ ఫ్రీ కూడా మొత్తం మనకి ఏమైనా గ్లాస్ ఐటమ్స్ ఎప్పుడైనా మనకి అంటే మనం ఎప్పుడైనా ఎక్కువ మెయింటైన్ చేయలేకపోయినా ఈ ఆర్టికల్ చూస్తే మీకు ఐడియా వస్తుంది.